దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రార్థన కూటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాట చదువుకొని ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గడిచిన కాలం అంతా కృపాక్షేమాలు మన వెంట ఉంచిన దేవుడు ఈ పునరుద్ధానపు ఆదివారంలోనికి మనల్ని నడిపించి ఆయన కృప చేత, ఆయన దయ చేత ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారంలోని శక్తిని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవాది దేవుణ్ణి మనము కీర్తించి స్తుతించి ఘనపరచ బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 118వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందరికీ బైబుల్ చదవండి. 118వ కీర్తన 19వ వాక్యము. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయండి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దానిలో ప్రవేశించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయండి. మామూలుగా తలుపులు తీయండి అనుకోవాలి. గమనించండి. నేను వచ్చినట్లు ఆయన రావాలంటే ఏం చేయాలంటే తలుపులు తెరవాలి. ఇక్కడ రాసింది ఏంటంటే నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయండి. తలుపులు వేరు, గుమ్మములు వేరు. నాకు గమనించండి. తలుపులు రకరకాలుగా ఉంటాయి. గుమ్మం మాత్రము ఎప్పుడు కింద ఒక కమ్మి, పైన ఒక కమ్మి తప్పనిసరిగా ఉంటాయి. పాత నిబంధన కాలంలో మీ గుమ్మములకు వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని మీ గుమ్మాలకు పూసుకోమని దేవుడు చెప్తాడు. సంహార దూత మీ యొద్దకు రాకుండా మీరు ఈ పని చేయమని దేవుడి వాక్యంలో చెప్తాడు. మరి తలుపులకు పోయమని చెప్పలేదు. ఇక్కడ కూడా అంటాడు, ఈ గుమ్మమును తీయండి, నేను ప్రవేశిస్తాను. ఆయన ప్రవేశించాలంటే ఆయన చెప్తున్నాడు, నేను వచ్చినట్లుగా నీతి గుమ్మములు తీయండి. గుమ్మని ఏంటంటే గుమ్మని పక్కపడేయటమా? నీ హృదయం అనేటువంటి ఒక ఆలయం ఉంది. నీ హృదయం అనేటువంటి ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలోనికి ఆయన ప్రవేశించాలని, నీ హృదయంలో ఆయన వాక్యం ఉండాలని, నీ హృదయంలో ఆయన పరిశుద్ధత ఉండాలని ఆయన చెప్తున్నాడు. నేను స్తుతులు చెల్లించెదను. ఈ స్తుతి అనేది నాలుక ద్వారా వచ్చేటువంటి ఒక పదం. నాలుక ద్వారా వచ్చేటువంటి పదం మాట్లాడతాం కానీ రకరకాల పదాలు ఉంటాయి. ఈ పెదాలు విడదీసి నాన్న అనగలరు. ఈ పెదాలు విడదీసి అమ్మాయి ఎవరైనా అనండి చూద్దాం. ఎవ్వరు అనలేదు. గమనించండి. సరే, ఈ నాలుగును పట్టుకొని ఆడకుండా
స్తుతి అనగలరేమో ఆలోచన చేయండి. ఎవరైనా సరే ఈ నాలుకను పట్టుకొని, నాలుక తగలకుండా పట్టుకొని స్తుతి అనగలరా అంటే ఎవ్వరూ అనలేరు. అందుకే ఆయన అంటాడు, జిహ్వా ఫలము అర్పించండి. జిహ్వా ఫలము అనగా నాలుకతో స్తుతి చేయటం, నాలుకతో స్తుతి చెల్లించటం. ఈ నాలుక స్తుతి చేయాలంటే నీ హృదయంలో ఆయన ఉంటే స్తుతులు చెల్లిస్తాడంటే అక్కడ రాసేది. మళ్ళా చదవండి, నేను వచ్చినట్లుగా నీతి గుమ్మములు తీయండి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇది యెహోవా గుమ్మం. చాలు. ఈ యెహోవా గుమ్మము నీతిమంతులే ప్రవేశిస్తారు, అవినీతిమంతులకు అక్కడ తావులేవు. ఆయన ప్రతి గుమ్మములను చూస్తూ ఉంటాడు. ఆయన ప్రతి మనిషిని కనిపెడతా ఉంటాడు. ప్రతి మనిషిలోని హృదయ ఆలోచనలు గుర్తెరిగి ఉంటాడు ఆయన. అని చెప్తున్నాడు. ప్రతి గుమ్మం దగ్గరికి రావటం అంటే ప్రతి హృదయములో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఆయన చూస్తుంటాడు. ఆయన వచ్చినట్లు అన్నాడు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? వచ్చాడు అని చెప్తుంది బైబిల్. వచ్చినట్లు ఆయన వచ్చినట్టు. నీతి గుమ్మాలు తీస్తే ఆ హృదయంలోనికి దేవుడు వెళతాడు. అయితే ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. ఎక్కడ వచ్చాడు? ఒకసారి మనం ఆది కాండంలో ఒక మాట చూసినట్లయితే ఆయన దిగి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆది కాండము 24వ అధ్యాయము 31వ వాక్యం ఒకసారి చదవండి. ఆది కాండము 24వ అధ్యాయము 31వ వాక్యము. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా. క్షమించండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన ఏం పని మీద దిగి వచ్చాడంటే ఆయన చెప్తున్నాడు, నేను వచ్చినట్టు మీ నీతి గుమ్మములు తీయండి. ఆయన వస్తున్నాడు. మొదటిగా మనిషిని శాపకరమైన జీవితంలో నుంచి విడిపించాలని, విడిపించి వదిలేయట్లేదు. పాలు తేనెలు ప్రవహించేటువంటి విశాలమైనటువంటి కనాను దేశానికి నడిపించాలని ఆయన దిగి వచ్చాడు అంట. ఆయన దిగి వచ్చాడు. పరలోకము నుండి ఆకాశ మహాకాశములను వదిలి ఆయన దిగి వచ్చాడు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మనం ఏం చేయాలంటే మన హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకునే వాళ్ళు లేరు. వచ్చిన ఈయన హృదయంలోనికి చేర్చుకోకపోయినా వారికి పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్ని స్తంభంలాగా
వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవాది దేవుడు మన దేవుడు. వాళ్ళు దేవుడు చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారు. దేవుడు చేసేటువంటి ఆ యొక్క ఘన కార్యాలు చూస్తూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచక తమ హృదయంలోనికి చేర్చుకోవట్లేదు. హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వటం లేదు. ఆయన చెప్తున్నాడు, నీతి గుమ్మాలు తీయండి. మీరు నీతిమంతులుగా, అది నీతివంతమైన జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. ఆయన వేరే వాళ్ళ కాడికి వెళ్ళి అడగట్లేదని మీరు గమనించండి. వేరే వాళ్ళ కాడికి వెళ్ళి అడగట్లేదు, మీ నీతి గుమ్మాలు తీయండి అని. ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, ప్రార్థన చేసుకునేటువంటి దేవుని బిడ్డలు కనుక ఆయన చెప్తున్నాడు, ఆయన వచ్చినట్లు నీతి గుమ్మాలు తీయండి, మీ హృదయాలను పరవండి. ఆయన నీ హృదయంలోనికి వస్తే స్తుతి చెల్లిస్తాడు. ఆత్మ తానే మీ తరపున తండ్రికి స్తుతిస్తాడు, ప్రార్థిస్తాడు, మొరపెడతాడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు ఆయన మీ హృదయంలో ఉంటే. వీళ్ళు హృదయంలో చేర్చుకోలేదు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టట్లేదు, విడిచిపెట్టట్లేదు. వారితో కూడా వెళ్తున్నాడు, వారికి ముందుగా వెళ్తున్నాడు, వారి మధ్యలో వెళ్తున్నాడు. వారికి ఎండ దెబ్బకు తగలకుండా మేఘస్తంభముగా ఉన్నాడు. బాగా గమనించండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎండ దెబ్బ తగలకుంటున్న బిడ్డలకని ఇలాగా దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చాను, వచ్చి నేను ఈ కార్యాలన్నీ మీ మధ్యలో చేస్తున్నాను. ఇవన్నీ చూసి మీ బ్రతుకును మీరు మార్చుకోండి, మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. నీతి గుమ్మములు, నీతిమంతులుగా మీరుండి మీ హృదయాన్ని దేవునికి అర్పించండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇది పక్కన పెట్టి మన వాళ్ళు తమకిష్టమైనటువంటి పరిస్థితులలో నడిపించబడుతూ దేవునికి దూరస్తులై పాపములో శాపములో మగ్గిపోతూ అభయంకరమైన పరిస్థితుల్లో నుండి విడిపించినప్పటికీ ఈ పాలు తేనెలు ప్రవహించు కనాని దేశానికి ఆయన ఎంతో ఘనకార్యము చేసి నడిపించినప్పటికీ వీరి హృదయాలు తెరవబట్టం లేదు. మరి వారి హృదయాలు తెరవబడకపోతే వారికి దీవెన ఎక్కడి నుంచి వస్తుంది, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వచ్చాడా లేదా ఈ భూలోకానికి? అక్కడేమో యెరూషలేము పట్టణానికి వచ్చి ఐగుప్తులో నుంచి యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చాడు. ఆ తరువాత ప్రపంచ మానవాళి కొరకు ఆయన భూలోకానికి సశరీరుడిగా వచ్చాడు. అప్పుడు ఆత్మస్వరూపిగా వచ్చాడు. అప్పుడు ఎవరికి కనపడలేదు. ఏదో మోషే కూడా చూడాలంటే ఆ వెలుగుగా కనపడ్డాడు అంతే తప్ప వీళ్ళకి ఎవరు చూడలేదు. అయ్యో మేము చూడలేమని కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే మనిషిని చూడగలడు కానీ మనిషి ఆత్మను చూడలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపట్టిన దేవుడు భూలోకానికి మానవ శరీరముతో వచ్చేది. ఇది గమనించండి. ఆ పాత నిబంధన కాలంలో నీతిమంతులైన తన ప్రజలను కాపాడేదానికి ఆయన దిగి వచ్చాడు అని రాశాడు. మనం చదివాం. ఆయన దిగి వస్తే ఆత్మస్వరూపిగా, వెలుగుగా, ప్రకాశమానమైన వెలుగుగా ప్రకాశిస్తున్న దేవుడు ఆయన జనులు చూడలేకపోతున్నారు. అయ్యో మేము చూడలేము అని వాళ్ళ కళ్ళకు ముసుగులు అడ్డ వేసుకుంటున్నారని రాశారు బైబుల్లో. ఆ ప్రకాశమానమైన వెలుగును చూడలేకపోతున్నారు. అప్పుడు దేవుడు, నాయనా నేను ప్రకాశమానమైన వెలుగులో ఉంటే మీరు చూడలేకపోతున్నాను, కానీ
మానవ శరీరముగా ఈ లోకానికి దేవుడు రావలసి వచ్చాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మీరు ఆ, నన్ను ప్రేమించి మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిని గనుక తండ్రి తానే మిమ్ములను ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? నీతిమంతులైన తన బిడ్డలకు చెప్తున్నాడు. నీతిమంతులు కాకుండా అవిశ్వాసంగా ఉండి, నీతిమంతులుగా కాకుండా తమ ఇష్టానుసారంగా బ్రతికే మనుషులకు కానీ మాట తన దగ్గర ఉన్న తన శిష్యులకు చెప్తున్నాడు. నేను పరలోకము నుండి తండ్రి దగ్గర నుండి వచ్చానని మీరు నమ్ముతున్నారు కనుక తండ్రి మిమ్మల్ని గణపరుస్తున్నాడు. గమనించండి, ప్రతి ఒక్కరి హృదయం దగ్గరకి వెళ్ళి దేవుడు తనతా ఉంటాడని బైబిల్లో ఉంది. దేవుడి దగ్గరికి మనం వస్తున్నాం, మనము పరమ పరిశుద్ధమని మనం అనుకుంటున్నాము, కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటా వస్తుండు. కల్వరి ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సీమోన్ పేతురుడు, యోహానుడు, ఆంద్రేయుడు వీళ్ళందరినీ యేసయ్య దగ్గరికి వాళ్ళు వచ్చారనుకుంటున్నారా? వారిని పిలిచాడని బైబిల్లో ఉంది. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే, రాత్రంతా శ్రమ పడ్డ మా దగ్గర ఏం లేదని చెప్పారు. ఈ చేపలు ఏం పడతారని ఆయన కానీ వల నిండా పడ్డాయి చేపలు. అవి చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు. అబ్బా, ఈయన మాట వింటే ఇన్ని చేపలు పడ్డాయే. అప్పుడు దేవుడు అంటాడు, ఈ చేపలకే మీరు ఆశ్చర్యపోతున్నాడు, మిమ్మల్ని మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను. నా మాట వినండి. ఏంటి ఆయన మాట? పరిశుద్ధ గ్రంథమైనటువంటి పరిశుద్ధ వాక్కులు. అది ఆయన మాట, ఇంకేం లేదు ఆట. ఆయన మాట అంటే ప్రత్యేకంగా ఏమి లేదు. నా మాట వినండి, నన్ను అనుసరించండి, నా వెంబడి రండి. నేను వెళ్ళే మార్గము పరిశుద్ధమైనది, నేను వెళ్ళే మార్గము పరిపూర్ణమైనది. ఈ మార్గములో వస్తే మీరు తండ్రి దగ్గరికి చేరుతారు, ఆశీర్వదించబడతారు, నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళతారు. వారిని నడిపించాడు ఆ రోజున ఐగుప్తు నుండి, పాపములో నుండి, శాపములో నుండి విశాలమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించాడు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, అది అయిపోయిన చరిత్ర. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉందా మాట. ఒకసారి చదవండి, ప్రకటన గ్రంథమైన చూద్దాం. ప్రకటన గ్రంథము చదవండి. ఇదిగో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి తీసి చదవండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి, నేను నీ హృదయం అనేటువంటి తలుపు యొద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్తున్నాడు. నేను పేతురు యోహానులే పిలిచానని మీరు అనుకుంటున్నారు. వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరిని నేను పిలుస్తానే ఉంటాను. కొంతమంది అంటారు, ఓకే దేవుడు ఆయనకు మాట్లాడతాడా? ఇది ఒక విచిత్రమైన మాట. నాకు దేవుడు మాట్లాడతాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్తున్నాను, దేవుడి వాక్యం అబద్ధం కాదు. ఆయన నిందానేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఆయన ఉన్నవాడు అనువాడు. ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు.
ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేము. ఆయన కాపాడకపోతే కాపాడబడలేము. రక్షించకపోతే రక్షించబడలేము. కనురెప్పపాటులో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. ఎందుకని? ఆయన అపారమైన ప్రేమ వారిని కాపాడుతుంది. అయితే అందరినీ కాపాడొచ్చుగా చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు అంటే స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి, స్వయముగా చేసుకునేటువంటివి కొన్ని ఉంటాయి. వారు స్వయముగా తెచ్చుకుంటారు. దాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. నా బిడ్డ, నేను నీకు ఎన్నోసార్లు హెచ్చరించాను, మాట్లాడాను, దేవుడి మాటలు వినిపించాడు. అన్ని విని కూడా నీవు వాటిని అనుసరించట్లేదు నాయనా. వాటి దగ్గరికి నీవు రావటం లేదు. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఇంకా బ్రతికి ఇంకా పాపంలో పోనీ కంటే నువ్వు వెళ్ళిపోవటమే మంచిదని ఆయన అనుకుంటాడేమో. మరి కొంతమందిని కాపాడుతాడు. మరి ముఖ్యంగా ఆయనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు అని బైబిల్లో ఉంది. ఎవరు ప్రార్థన చేసుకొని ఆయనకు అప్పగించుకొని బయలుదేరి వెళతారో నిశ్చయముగా దేవుడు వారిని కాపాడుతారు అంట. ఒకడు అంతే, ప్రార్థన చేసుకోకపోయి చచ్చిపోయినాడు లేరా? ఇంత ప్రశ్నలు ఇవి. దేవుడికి అప్పగించుకున్నావు, నువ్వు దేవుడికి అప్పగించుకొని బయలుదేరావు. ఆయన ఎప్పుడు ఎవరిని ఏ రీతికి పిలుస్తాడో ఆ రీతికి వెళ్ళిపోతాం. అది వేరే విషయం. అప్పగించుకోకుండా బయలుదేరితే స్వతహాను సంబంధమైనటువంటి క్రియలు నీ పట్ల జరిగించబడతాయి. ఆ కృపను నువ్వు కోల్పోతావు. ఆ దీవెన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. కృపలో నుండి తొలగిపోతావు. అప్పుడు నిన్ను సాతానుగాడు అవలీలగా పడేస్తాయి. అప్పుడు నువ్వు దెబ్బతిని పెట్టిపోతావు. ఎంతో మంది ఆ విధంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వండి. నేను అదే చెప్తున్నాను. ఆయన దిగి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నేను ప్రతి హృదయం దగ్గర నిలబడి తడుతున్నాను. చూడండి, ఆది కాలంలో ఆత్మస్వరూపిగా దిగి వచ్చాడు. అది క్లియర్. క్రొత్త నిబంధనలో యేసయ్య వచ్చినట్టుగా 4 సువార్తల్లో రాయబడి ఉంది. ఇది మనకు క్లియర్ గానే ఉంది. ఇక చివరిదైనటువంటి ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, అప్పుడు వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు. ఇక చివరిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు, ప్రతి ఒక్కరి హృదయం దగ్గర నిలబడి తలుపు తడుతా ఉన్నాడు. నా బిడ్డ నా మాట విను, నా బిడ్డ నా మాట విను. నువ్వు పాపంలో పడద్దు, నువ్వు శాపంలోనికి వెళ్ళొద్దు. రేపొద్దున యుగ యుగంలో ఉండే ఒక దేశం ఉంది, ఆ రాజ్యం ఉంది. అది నిత్యమైన రాజ్యము. ఆ రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడు. ఈ భూ సంబంధమైన వాటిని నువ్వు ఆశించినట్లయితే పరలోక సంబంధమైన వాటిని కోల్పోతావు. కాబట్టి నా మాట విను. దినమెల్ల చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉంటాడు అని బైబిల్లో. దినమెల్ల చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉంటాడంట. మరి దినమెల్ల చేతులు చాచి పిలవాల్సిన అవసరం ఆయనకేంటండి? చేపలు పట్టుకుని జాలను పిలవాల్సిన అవసరం ఆయనకేంటండి? పాపంలో శాపంలో మగ్గిపోతున్న ఐగుప్తులను పిలవాల్సిన అవసరం ఏంటండి? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిపించమని మోషేని ఎందుకు పిలవాలండి? బాగా గమనించండి. అందుకే బైబిల్లో ఉంది, మనలను ముందుగా ఆయనే ప్రేమించడు అని. మనం ఆయన ప్రేమించడం లేదంట. ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి ఆయన దిగి వచ్చి నడిపించి దిగి వచ్చి శరీరధారిగా అనేకులకు సత్య మాటలు చెప్పి క్రొత్త నిబంధన అప్పగించి
మరలా పరలోకానికి ఆరోహణమై పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి చూడండి ఎంత ఎంత ప్రణాళిక మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. తెలివి లేని మూర్ఖులు, తెలివి లేని మాటలు దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు, అవివేకులు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని యొక్క తలంపు ఉంది. దేవుని తలంపు లేకపోతే, దేవుని ఆలోచన లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయాయో, మన జీవితాలు ఎలాగుండేవో గమనించండి. 48 రోజులు కడుపుకు ఆహారం లేకుండా నేను ఎప్పుడో కాదండి, చిన్నప్పుడు కాదు, జస్ట్ 3-4 నెలల క్రితం 48 రోజులు ఆహారం కడుపుకు లేకుండా అంత అన్నం తింటే వాంతి అయిపోతా ఉంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా నీకేం లేదు వెళ్ళిపోతుంటే పట్టణ అన్నం తినడానికి లేని పరిస్థితి అయిపోయి, అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీకేం లేదు వెళ్ళాను. నేను వాళ్ళు బతిలాడాను, అంత అన్నం తినాలన్నా బాగులేదు. ఎప్పటికి అన్నం తిని 33 రోజులైంది, చచ్చిపోయేటట్టుకున్నాడు. నన్ను ఏం చేయమంటారు? నేనే డాక్టర్ను, నీకేమైనా రోగం ఉంటే ట్రీట్మెంట్ చేస్తాను, నీకేం రోగం లేదు, వెళ్ళిపోవటం నేను. మీ దేవుడు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రార్థన చేసుకో. గమనించండి, 45వ రోజు ప్రార్థన చేసుకోండి. ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి? అనేకులు నన్ను చూసి జారి పడుతున్నారు, విశ్వాసులు నాకు ఫోన్ పే పడుతున్నారు అన్న ఖర్చులకు ఉంచుకొని. నేనెవరిని? దేవుడి వాక్యాన్ని బోధించే సేవకుడిని. దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మీ కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు బాపే దేవుడని బలకుని ప్రసన్న చేస్తున్నాడు. వాళ్ళు నా మీద జారిపడి ఫోన్ పేరు పడుతున్నారు, మా పాస్టర్ గారు పడిపోతున్నారు, వాలిపోతున్నారు మొక్కలాగా. ఏంటి ప్రభు ఇది? నీ నామానికి అవమానము, నాకు వచ్చిన బాధ లేదు అని ప్రార్థన చేసుకొని దేవుడికి మొదలుపెడితే దేవుడు అంటాడు, చూడండి ఆయన మాట్లాడే దేవుడు అని మీకు చెప్తానికి ఇవన్నీ చెప్తున్నాను. మాట్లాడే దేవుడు కాదు ఆయన, మాట్లాడే దేవుడు. వచ్చాడు, దిగొచ్చాడు. 46వ రోజు తెల్లవారుజామున స్థుతి ప్రార్థన చేసుకుంటున్నాను. ఎన్నేమన్నా తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఓపిక ఉన్న కాడికి మోకరించలేకపోతే కాళ్ళ మీద కూర్చొని నా దేవా నా తండ్రి అని మొదలుపెడతా ఉంటే దేవుడు ఇచ్చి, నాయనా చచ్చిపోతావంటే అన్నా నేను చంపి, ఎందుకు ఈ బాధ అంటే, చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోవు. గమనించండి, దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నా, నా సొంత మాటలు చెప్పండి. ఇక్కడ నువ్వు చచ్చిపోవు, రేపటి నుంచి భోజనం చేస్తావు. ఇప్పుడు నీ సొంతంగా నీ రెక్కల కష్టం మీద ఒక మందిరం మీద ఎక్కావు, నువ్వు ఇంకొక మందిరం కూడా కట్టాలి. ఏంటి ప్రభు? ఇంకొక మందిరమా? వాము వస్తున్న మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఇంచుమించు 700 మందిరాలకు రూఫింగ్ చేశాడు. వెళ్ళ వేసుకోబట్టే మినిస్ట్రీలో తినేవాళ్ళు ఇంచుమించుగా లేకపోయిండొచ్చు, ఏదో కొత్త తప్ప. అన్న ఎంత ప్రేమగా చూసేవాడంటే అంత ప్రేమగా చూసేవాడు. రాజమండ్రి వెస్లీ పాస్టర్ ఏసన్న గారి అన్న కొడుకు యనమల కుదురులో చర్చి కట్టడానికి, యేసుబాబన్న నువ్వు ఎప్పుడు మందిరాల పనులు చేస్తూ ఉంటావు కదా, హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ అని చాలా విలువైన స్వీట్, చాలా బాగుంటుంది, ఇది మీకోసం తెప్పించి తినండి అని తెచ్చిచ్చింది. గమనించండి, మనం సేవకుల దగ్గర ఎంత విధేయతగా, ఎంత వినయముగా, ఎంత పద్ధతిగా ఉంటే దేవుడు వాళ్ళ ద్వారా మనంతా ప్రేమిస్తాడు. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు పగలంతా ట్రైనింగ్, రాత్రంతా వెల్డింగ్ వర్క్. నాకు వెల్డింగ్ వర్క్ వచ్చు, అది మందిరాల పనులు చేసేవాడిని. పగలు ట్రైనింగ్, రాత్రి వెల్డింగ్. గమనించండి, మరి అలాగా దేవుని సేవలో, దేవుని పనిలో కొనసాగితే దేవుడు మహోన్నత కలిగినటువంటి తండ్రి ఆయన. నా ఎందుకు వచ్చు వాడిని నేనెంత మాత్రము త్రోసి వేసే దేవుడు కాదు అని ఆయన బల్లగుంది చెప్తున్నాడు. ఆ మాట నువ్వు పాపివో,
అవినీతి పరుడివో దుర్మార్గుడివో ఎవరి వల్లగా ఆయన పాద సన్నిధికి వస్తే ఆయన క్షమిస్తాడు. ఆయన మాట విని నీ హృదయపు వాకిలి గుమ్మము తీస్తే ఆయన ఈ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన మన హృదయంలోనికి వస్తే మన నోటి నిండా స్తుతి స్తోత్రం ఉంటుంది. అదే చెప్తున్నాను మీకు, స్తుతి స్తోత్రం అనే జిహ్వా ఫలమును అర్పించాలంటే నీ హృదయంలో దేవుడు ఉంటేనే. లేకపోతే నీ నోటి వెంట స్తుతులు ఉండవు, స్తోత్రాలు ఉండవు. ఒక ఆయనడు హల్లెలూయా ఏంటమ్మా, దేవుడిని స్తుతించండి, వాళ్ళు స్థుతించమని మీరు స్థుతించమని స్థుతించేది ఎవరని వ్యాఖ్యమైన ప్రశ్నలు. ఇప్పుడు ఇక్కడికి మనం ఎందుకు వచ్చామని అంటే దేవుడిని స్తుతించేదానికి, కీర్తించేదానికి, పాటల ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా ఆయన ఆరాధించి ఘనపరచడానికి ఇక్కడికి వచ్చాం. ఇక వచ్చిన మనకు దేవుడిని స్తుతిస్తే తప్పేముంది? దేవుడిని స్తుతించాం హల్లెలూయా అనకూడదు. కొన్ని రకాల వ్యర్థమైన మాటలవి. దేవుని ఒక దూతలాగా, దేవుని యొక్క దూతలాగా పరిశుద్ధాత్మను మన దేశంలో వెలిగించినటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అపోస్తులుగా పేరు పొందినటువంటి దైవ సేవకులు యేసన్న గారు దేవుని దూతలాగా వచ్చి బైబిల్లో ఉన్న సకల మర్మాలను వివరముగా బోధించి దేవుని పిలుపు మేరకు ఆయన దగ్గరికి వెళ్ళిన దైవ సేవకులు. ఆయన పరిచయం నేను చేశాను కనుక నాకు తెలుసు. ఆయన మంచంలో పడుకున్నప్పుడు, రెస్ట్ తీసుకునేటప్పుడు గువ్వ పిల్లలాగా మెత్తగా పడుకుంటాడు. అదే స్టేజి ఎక్కి మహాసభలలో ఇలాగ స్పీకర్ లాగా ఈ మౌత్ పట్టుకొని వాక్యం ప్రారంభిస్తే సింహం ఎలాగ గర్జిస్తుందో అలాగ ఉంటుంది ఆయన స్వరము కానీ, ఆయన పరిస్థితులు కానీ. ఏమిటి అంటే దేవుడు ఆయనకి ఇచ్చేటటువంటి కృప, ధన్యత. అది అందరికీ చేత కాదు. కొంతమంది చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఉల్లిపాయ ఊరదరికి ఏదన్నా నాకేదన్నా అని. అలాంటి సేవ కాదు. దేవుని పరిశుద్ధ గ్రంథము ఏదైతే చెప్పిందో దానిని పాటించేట ఆయన. చాలా మంది ఆయన బ్రతికినప్పుడు నిందలేసారు. పెళ్లి చేసుకోవద్దని ఎక్కడుంది, పెళ్లి చేసుకోవద్దని ఎక్కడుంది, నాకు ఆ మాట ఎందుకు దేవుడు గుర్తు చేశారు. చదవండి ప్రకటన గ్రంథాన్ని ఒకసారి. వారు దేవుని గొర్రె పిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెళతారు, వారి నోట ఏ అబద్ధము లేదు, వారు స్త్రీ వలన అపవిత్రులు కానివారు, వారు అనిందులు అని బైబిల్లో ఉంది. చదవండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3 నుంచి చదవండి. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 140 4,000 మంది తప్ప మరి ఎవడును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం అసలు ఎరుగని వారయుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడించు. వీరు దేవుని కొరకు గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై
మనుషులలో నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధము లేదు, కనపడలేదు. వీరు అనిత్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతమంది మాటలు మాట్లాడే వారికి వాక్యం సమాధానం కాదా? మరి దేవుని వాక్యము వ్యర్థమా? ఆలోచన చేయండి. స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారంటే పెళ్లి చేసుకునే వాళ్ళ వ్యర్థమము, పనికి మాలిన మాటలు, వ్యర్థమైన మాటలు. ఇలాంటి స్థితి కావాలని ఈరోజు దైవ సేవకులు తమ నడుము కట్టుకొని ఆరాటపడి పోరాటం చేస్తూ అనేకులకు నిత్య వెలుగును, సంతోషమును ప్రజ్వలన చేస్తున్నారు. వాళ్ళను పక్కన పెట్టుకొని నా కొడుకులు అమెరికాలో చదవాలి, నీకు ఎప్పుడు ఈ లోక సంబంధమైనవి. కానీ దేవుని సేవకులు తమ ప్రాణ ఆత్మ శరీరము నడుము కట్టుకొని దేవుని సేవకు సమస్తము సమర్పించి ఆయన స్తుతి స్తోత్రము తన హృదయంలో పెట్టుకొని ఆయన ఉన్న హృదయంలో ఉన్న స్తుతి స్తోత్రాన్ని అనేకులకు పంచి పంచి విస్తరింపజేశారండి. ఇది విస్తరింపజేశారు. గమనించండి, ఆ పరిశుద్ధతను మనుషుల్లోకి తీసుకొచ్చేది. యెహోవా దేవుడేమో ఆత్మస్వరూపిగా భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభువేమో శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చిన తరువాత పౌలు గారు ఆయన యొక్క కృపను గుర్తుపట్టి ఆయన కొరకు ప్రాణార్పణముగా నిలబడి అనేకులకు ఆ యొక్క పరిస్థితులను బోధించి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ఘనమైన సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోతే, ఆయన చెప్పిన పత్రికలు, ఆయన రాసిన సంఘాలకు ఇచ్చిన హెచ్చరికలు అన్ని తన హృదయంలో పెట్టుకొని, నా వలే ఉండుట మీకు బహుమొచ్చింది, శ్రీ సాంగత్యం వల్ల అపవిత్రులు కానివారని ఈ యొక్క నినాదముతో తమ బ్రతుకును బలిపీఠం మీద బలి చేసినటువంటి గొప్ప దైవ సేవకులు ఈరోజు కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడితే హృదయం కదిలించబడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు దేవుడిచ్చిన సేవ ఏదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఆ ఘనమైన సేవకులను మీరు ఒక మాటని ఆ శాపాన్ని తెచ్చుకోబాకండి. వాళ్ళలో మీకు ఏదైనా నచ్చంది ఉంటే దేవుడికి అప్పచెప్పండి, దేవుడు చూసుకుంటాడు. మీరని తెచ్చుకుంటారు, అని తెచ్చుకుంటారు. దాకా ఒక మాట చెప్తాను వినండి. ఒక ఆమె ఏదో తన పరిస్థితి బాగోలేక కొంత పాపం చేసిందంటండి. అయితే ఒక పెద్ద మనిషి గారికి ఒక జ్ఞానం తెలిసిన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పాపం నాలో నుంచి వెళ్ళిపోవాలి, నా పాపం పోవాలంటే నేనేం చేయాలి ఆయన కొద్దిగా చెప్పంటే, ఆయన చెప్పాడంట, ఏం లేదు, ఒక చిన్నపిల్లలు సుమారైన పిల్లగాని తీసుకెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి రాత్రంతా అక్కడ ఉండి ఉదయాన్నే ఇంటికి రా అన్నాడంట. కాకపోతే ఇది ఎందుకు చెప్పాడో సరే చెప్పి చేద్దామని చేశారు. వస్తా ఉంటే పోతా ఉంటే అనేక మంది జనులు చూసి, అమ్మో ఆమె చూడయ్యో అని ఆమె గురించి వ్యర్థంగా వ్యంగ్యంగా అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఆమె మీద నిందలు వేసే మాటలు అనుకున్నారంట. అనుకున్న ప్రతి వారికి ఆ కొండల నుంచి పాపం అంత వచ్చేసి, ఆమె చేసిన పాపము కొండలో నుంచి అంత పాపం వచ్చేసి, ఆమె నా తప్పైపోయింది, నేను ఇంకా నేను చేయని పాపం అని ఆమె ఎప్పుడైతే మానుకుందో ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. విచార స్త్రీ అయినటువంటి మగ్దలేని మరియను దేవుడు కాపాడలేదా? పాపములో నుంచి శాపంలో నుంచి విడిపించలేదా? విడిపించే దేవుడు మన దేవుడు. నేను ఎందుకు చెప్తున్నాను మాట్లాడంటే, ఆ రోజు ఆత్మస్వరూపిగా వచ్చిన దేవుడు
ఈరోజు మానవ స్వరూపముగా వచ్చిన మన దేవుడు అనేక సేవకుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా అనేక విషయాలు భూలోకానికి తెలియజేస్తూ వివరిస్తూ ప్రకటిస్తూ ఆయన సత్యమైన మాటలను అనేకులకు చెవులకు వినబడేటట్టుగా మైక్ సెట్లు పెట్టి మైక్ లేదు ప్రభు అంటుంటే దేవుని బిడ్డలు కానుక ఇచ్చాడు. పెట్టో మైకు పిలిపి దేవుని వాక్యాన్ని. ఇక డబ్బులు లేవా? నేనేం పాటు చేసుకున్నా నా బిడ్డలు ఉన్నారు, నాకు మొదలుపెట్టే నా బిడ్డలు ఉన్నారు, నాకు ప్రార్థన చేసే నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు హెచ్చిస్తారు నువ్వు చెప్పాలని దేవుని మాటలు. ఎందుకంటే అంత చెప్పలేరు కదా, మరి చెప్పాలంటే కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఒక డ్రైవింగ్ ఉందనుకుందాం, ఒక టాపిక్ పని ఉందనుకుందాం, లేకపోతే లోక సంబంధమైన పనులు ఏవో ఉంటాయి. అది ఎవరైనా చేయగలరు మనిషి అన్నవాడు. మరి ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించటం మాత్రం అందరూ చేయలేదండి. దేవుని కొరకు ప్రత్యేకించుకొని, దేవుని పిలుపు దర్శనం అందుకొని, దేవుని కొరకు తమ నడుము కట్టుకొని, దేవుని కొరకే బ్రతికే వాళ్ళే ఈ పని చేయగలరు. ఏ సువార్త ప్రకటించి అడిగిపోయి ఇంకో పని చేశారనుకో జనాలు గుర్తుపడతారు, అవసరమైన వాళ్ళు మాత్రం కూడా. సైతాన్ ఏం చెప్పావు? దేవుని వాక్యాన్ని బలకుని బోధించావుగా, మనం ఏం చేస్తున్నావు నువ్వు? నేను విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఒక సేవకుడు కనపడ్డాడు. వాళ్ళ గురించి మనకు అనవసరం అనుకోండి, ఏం చేస్తామని ప్రశ్నించడానికి చెప్తున్నాను. ఆయనేమో ఆ కప్పగా జీతం తీసుకునే పాస్టర్ లేండి, అబ్బో జీతం తీసుకునే పాస్టర్ ఉంటుందిలే కానీ జీతం తీసుకునే పాస్టర్ అదేమంటే పనివానికి జీతము వాళ్ళు చెప్పే ప్రసంగాలు మళ్ళీ సరే మనకు తెలిసి వినేది. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు, అదేదో రోడ్లో పోసుకొని చెట్టు ఉంటాడు. నేను అప్పట్లో ఏదో ప్రాంతలాగేదో అంటారు దాన్ని నవ్వులు. బైబుల్లో ఉన్న పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటిస్తాడు, అది నోట్లో పోసుకొని చెట్టాడు, పక్కకి వెళ్ళిపోయి. నేను చూసేది, నేను కొంచెం సుమారైన విశ్వాసిగా ఉన్నాను. పాస్టర్ గారు పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కదా, మరి మీరేంటి ఇది తింటున్నారు? ఇది లోకస్తులు తినేది కదా, ప్రార్థన ఎలా చేస్తారు ఆ నోటితో? ఆ పొగాకు అట్లాంటి హేమైన తిని అని అంటే ఆయన నాకు చెప్పిన థియాలజీ ఏంటో తెలుసా? చూడన్నా, నువ్వు విశ్వాసం కదా, నీకు పెద్దగా తెలియదు. ఇప్పుడు గేద ఉందనుకో, గేద గమనించండి, గేద అది గడ్డి తింటదో, పేపర్లు తింటదో, వాల్ పోస్టర్లు వీకో తింటదో, అయ్యేదన్నా తింటది అది. కానీ అబ్బాయి చేయాలి, మనకు శ్రేష్టమైన పాలిస్తుందా లేదా? చూడండి ఎంతలా తెలియవచ్చులో. అది గడ్డి తింటదో ఏమైంది ఏం తింటదో మనకు అనవసరము, మనకు శ్రేష్టమైన పాలితులే. ఈ శ్రేష్టమైన పాలు తీసుకోవాలి కానీ అది ఏం తింటే మనకెందుకు అని చెప్పాడు ఈ ప్రభుత్వం. గమనించండి, తమకు ఇష్టమైన బోధలు, తమకు నచ్చిన బోధలు, తమకు సులభంగా ఉండే బోధలు, తమకు అనుకూలమైన బోధ వింటే మాట కూడా వేయకుండా తమకు అనుకూలమైన బోధను వాళ్ళు అమర్చుకున్నారు. వారు కన్నీరు విడువరు, ప్రార్థన చేయరు, దేవునితో సహవాసం కలిగి ఉండరు, దేవునితో మాట్లాడరు, దేవుని యొక్క ప్రత్యేకత లేదు, దేవుని యొక్క కృపను అనుభవించరు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేరు, దేవుని మాటకు చెవియొక్కరు, ఆయన హృదయం దగ్గర ఉండి తంతా ఉంటే వినరు. మళ్ళీ వినకపోదంటారు, దేవుడు మాట్లాడతాయ్యా, దేవుడు మళ్ళీ వెళ్తాడు. అయ్యో ఎందుకు దేవుడు మాట్లాడినట్ట? మాట్లాడతారు నాయన, మాట్లాడతారు బాబు. మనం మాట్లాడే దేవుడు మన దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు మన దేవుడు, ఆయన నిండా నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు మాట్లాడి ఈనాడు మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. 48 రోజులు భోజనం నేను నన్ను కాపాడి, నన్ను బ్రతికించి, నన్ను ఇంటికి తీసుకొని వచ్చి నాకు భోజనం పెట్టి తినిపించి, నా ఆరోగ్యాన్ని తిరిగి నాకు ఇచ్చి తిరిగిపోయి సేవ చేయి. ఒక మందిరం కట్టావుగా, ఇంకో మందిరం కట్టు అట్లా వేస్తున్న నామంలో. అక్కడికి వచ్చి ఏం చేస్తావు? అక్కడ రెస్ట్ అయినా ఇక్కడ రోస్ట్ అయిపో, ఎక్కడ కష్టపడు,
ఎక్కడ కష్టపడితే అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుంది. కష్టపడ్డాను కదా ప్రభు 700 మందిరాలు కట్టాను కదా రూపీకు కట్టావా? సరే ఇక్కడ కట్టు. అవన్నీ సేవకులు చెప్పారు కట్టే. ఇప్పుడు నీ సొంతం కట్టు. దేవుని వాక్యం ప్రకటించు. దేవుని సువార్త చేయి. ఏం పని పెట్టుకోబాక. చెప్పుల షాపులో పోయి తర్వాత వచ్చిన వాక్యం చెప్పబాక. దేవుని సువార్త ప్రకటించు. గమనించండి, అనేకులు వ్యక్తమైనటువంటి ఆలోచనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నారు, మీరు రాజులైన యాజక సమూహం, దేవుడు కృప కలిగిన దేవుడు, ఆశీర్వాదానికి యోగ్యత కలిగిన దేవుడు. ఆ కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు మనతో మాట్లాడుతూ పిలుస్తున్నాడు, మనల్ని రమ్మంటున్నాడు. ఆయన మన దగ్గరికి వస్తున్నాడు, మన హృదయం దగ్గరికి వస్తున్నాడు. హృదయం దగ్గరికి వచ్చి నీ తలుపు తడుతున్నాడు. నీ హృదయాల్లో ఆయన ఆ మంత్రం రేపుతున్నాడు. మన పెద్దవాళ్ళు పాడతారు కదా, మన వాక్యంతో కూడా రేపుంది. పెద్దవాళ్ళు పాడతారు, తెలియదా? పాడండి ఆ పాట. పాడండి. ఏ పాట అది? హృదయమనేడు తలుపు యేసునాథుడు, హృదయమనేడు తలుపు యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుచుడు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుడు సకల విధములను, హృదయమనేడు తలుపు యేసునాథుడు, నతడు మిత్రు నతడు మిత్రు అఖిల పాపులకు, మీరా రతని మాట వినినటు జీవము కలుగును, హృదయమనేడు తలుపు యేసునాథుడు, నిలచి సదయుడగుచు తాటుచుడు సకల విధములను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో చిన్నప్పుడు పాడిన పాటలు. ఆ హృదయం అనే తలుపు దగ్గర ఆయన దిగి వచ్చిన దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని హెచ్చరిస్తాడు. అనేకులను పిలిచి మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని పిలుస్తాడు, ఆయన కృపకు వారసులుగా చేస్తాడు. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, ఆత్మస్వరూపిగా వచ్చి శరీరధారిగా వచ్చి అనేక దేవుని బిడ్డలు పిలుచుకొని దేవుని సేవ నడిపించి చివరిగా హృదయం అనే వాక్యం దగ్గరికి వచ్చి హృదయాన్ని తట్టిన దేవుడు అంటున్నాడు. చదవండి ఆ మాట కూడా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 38వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 8వ వాక్యం ఉంది చూడండి. ప్రకటన 3:8వ వాక్యం. నీ క్రియలను నేను ఎరుగుదును. అది చివరిగా ఆయన చెప్తున్న సాక్షి వినండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నీ వాక్యమును గైకొని నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగువనలేదు. ఇదిగో తలుపుని ఎదుట, అది చూడండి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఒకసారి చప్పట్లు కొడతాం అందరం. తలుపు నీ ఎదుట తీసి ఉంచాడు, దానికి ఎవరు వేయలేరు. మన హృదయము
తలుపు ఏమో మూయబడింది. ఆయన చెప్తున్నాడు పరలోకపు తలుపు తెరవబడింది, ఇక దాన్ని ఎవరు వేయలేడు. నువ్వు ఎప్పుడు ప్రవేశిస్తావో నీ ఇష్టం. హృదయంలో చేర్చుకోకపోయినా దేవుడు చెప్తున్నాడు నీ ఎదుట తలుపు తెరవబడి ఉంది. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి నాకు తెలుసు, నీ ఫలము నాకు తెలుసు, నీ ప్రవర్తన నాకు, నీ సర్వమును నేను ఎరిగి ఉన్న దేవుణ్ణి. బా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రవర్తన నాకు తెలుసు, నీ శక్తి నాకు తెలుసు, నీ ఫలము నాకు తెలుసు, నీ యొక్క సమస్తమును నేను ఎరిగి ఉన్న దేవుడు చెప్తున్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయలేడు. ఆయన అంటాడు నేను వచ్చేటట్టుగా మీ నీటి గుమ్మాలు ఎలవమని అక్కడ చెప్తే ప్రకటనకు వచ్చాక ఆయన అంటాడు మీ నీటి గుమ్మాలు మీరు తెలిసినప్పుడు ఎలాడిపోయేటట్టుందిరా బాబు. నీ హృదయం దగ్గర నిలబడి మీ హృదయాన్ని తట్టి మీ బ్రతుకులకు మార్పు లేక, మీ జీవితాల్లో ఆశీర్వాదం లేక, మీరు కృపను పొందలేక మీ జీవితాన్ని ఆరబెట్టుకున్నారు. పచ్చని ఒలీవ మొక్క వలె పెరగవలసిన మీ పిల్లలు ఎండుటాకుల్లాగా రాలిపోతున్నారు. అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలేరంట. దేవుని బిడ్డలు ఎవరో కాదండి, నీతిమంతులైన దేవుని బిడ్డలే. ఎందుకు? తమ సనుగుల వల్ల, గురుగుల వల్ల, తమ వ్యతిరేకత వల్ల, దేవుని కృపను కోల్పోవటం వలన, దేవుని మాటను విశ్వసించకపోవటం వలన, దేవుని మాటను నమ్మకపోవటం వలన ఆకులు రాలినట్టు రాలేదు. మీరు ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ మొక్క వలె ఎదగాలి. యోసేపు ఫలించే కొమ్మ వలె ఆశీర్వదించబడ్డాడు. ఇవన్నీ ఏమైపోతాయి? ఈ వాక్యాలు, ఈ పరిశుద్ధమైన వాక్యాలు కనపడవు. ఒక్కొక్కరు తమకిష్టమైన వ్యర్థమైన మాటలు, వ్యంగ్యమైన మాటలు, దేవుని కృపను కోల్పోయే మాటలు, శాపాన్ని తెచ్చుకునే మాటలు, దీవెనలు కోల్పోయే మాటలు, ఆశీర్వాదాన్ని కోల్పోయే మాటలు, ఈ దిగుబాటు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకడంటాడు మూర్ఖుడు అసలు దేవుడు ఉండాలా అంటాడు. ఎందుకు లేడు దేవుడు? దేవుడు లేకపోతే నీకు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నావా? మాట్లాడే దేవుడే ఆయన. ఎప్పుడు మాట్లాడతాడు? మొన్నోసారి నేను అన్నాడు ఒక దైవ సేవకుడు, నువ్వు రా బయటికి, దేవుడు నీతో మాట్లాడతాడన్నాడా? దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాను? అవును నేను చెప్తున్నాను, సేవకుడిగా చెప్తున్నాను. నువ్వు రా, నువ్వు ఏ పేరు పెట్టి పిలవద్దు, ఏ సనొద్దు, అల్లా అనొద్దు, లేకపోతే ఇంకొక ఏ దేవుడు పిలవద్దు, అసలు ఎవరి పేరు చెప్పొద్దు. నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో, దేవా నీవు నాతో మాట్లాడని ప్రార్థన చెయ్యి. నువ్వు ఎవరి పేరు చెప్పొద్దు, యేసయ్య అనొద్దు, అల్లా అనొద్దు, రాముడా కృష్ణుడా ఎవరి పేరు చెప్పొద్దు. అక్కడండి ఎంత గొప్ప సాక్ష్యం అనేది. నువ్వు ఏ దేవుడి పేరు తలచొద్దు. ఏ దేవా, ఈ సృష్టిని కలిగించిన దేవా, ఎవరైతే ఉన్నావో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా, నీవు నాతో మాట్లాడయ్యా అని నువ్వు మొరపెట్టు. నీకు మొరపెట్టే బైబుల్ భాష అయితే నీ భాషలో నువ్వు ప్రార్థన చెయ్యి. అది కూడా నీ భాష కాకపోతే అడుక్కో. ఇదన్నా బాగుంటుంది. చూడండి, ఒక సేవకుడు సవాల్ పూర్వకంగా చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. నేను కూడా చెప్తాను అన్నమాట. రా, నేను కూడా చెప్తాను. అమ్మో ఈయనంత పరమభక్తుడు కాదు. నువ్వు రా, మోకరించు, ఈ లోక సంబంధమైన ఎన్ని వదిలిపెట్టు, ప్రార్థన చేయి, దేవుడి కొరకు కనిపెట్టు. 3 రోజులు నిలువు మోకాలు వేసాను, 3 రాత్రులంతా నిలువు మోకాలు వేసాను. వాళ్ళ దేవుడు రాయి రప్పలు అంటావు, నువ్వు మాట్లాడే దేవుడు అంటావు. నువ్వు రాయి రప్పవు కాదు, నువ్వు మాట్లాడే దేవుడు అయితే మాట్లాడు, కనపడు. అంత తేలిగ్గా ఇక్కడికి వచ్చి దేవుడు వాక్యం చెప్పట్లేదు. ఉన్నారు లాంటి మనుషులు లోకంలో. వాళ్ళకి చెప్తున్నాను, దేవుడు మాట్లాడే దేవుడు.
మనము ప్రార్థించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనము మొరపెడుతున్న దేవుడు మన బ్రతుకులు మార్చగలిగి జీవితాన్ని ఆశీర్వదించగలిగి ఒక ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలతో నింపగలిగిన దేవుడు మన దేవుడు. ఒకప్పటి మన పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకోండి. దేవుడిని గుర్తెరగ ముడుపు దేవుడిని గుర్తెరగక ముడుపు యేసయ్య ప్రేమ ఈ ప్రాంతంలోనికి రాక ముడుపు మన బ్రతికేంటి గమనించండి. మన బ్రతికేంటో చెప్పడం బోటికి ముద్ద ఎనక తాటాకు. ఏంటన్నా నీకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. గమనించండి. పెద్దవాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే చెప్పులు కూడా ఈ సంఖలో పెట్టుకొని వెళ్ళాలి. చెప్పులు వేసుకోకూడదు, బాగూడదు. అలాంటి దీన దరిద్రపు పరిస్థితుల్లో నుండి దేవుడు ఆశీర్వదించి దీవించి విమానాలలో దిప్పుతున్నాడు. అనేక మహాసభల్లో సువార్తకు వాడుకుంటున్నారు. అనేకులకు స్వస్థతనిస్తున్నాడు, అనేకులకు దీవెనిస్తున్నాడు, అనేక కుటుంబాలు ఆనందంతో జీవిస్తున్నారు, పరిశుద్ధతలో జీవిస్తున్నారు. ఒకప్పుడు సారాకు బానిసలై, మత్తుకు బానిసలై, ఆ మాంసానికి ప్రియులై దరిద్రపు బ్రతుకు బ్రతుకుతున్న ఈ దీన దరిద్రులను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తే ఆయన మనల్ని వెతుక్కుంటూ ఎంత దూరం నుంచి వచ్చాడో తెలుసా? ఏంటండి గుర్తుపట్టండి. ఇప్పటికేను ఆయన అంత దూరం నుంచి ఆయన ప్రేమ నడుచుకుంటా మన కాడికి వస్తే, మనకు సువార్త ప్రకటిస్తా ఉంటే, దగ్గరికి వచ్చిన సువార్తను కూడా నమ్మకుండా హృదయాన్ని తడుతున్న ఆయన ప్రేమను మనం గుర్తుపట్టకుండా మనం ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు చివరి మాట ఏమంటారు తెలుసా? ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి నీ బలము నాకు తెలుసు, అయితే తలుపు నీ ఎదుట తీసి ఉన్నది, ఇక దాన్ని ఎవరు కూడా వేయలేరని. మీ కుమారు మీరు తెరవట్లేదురా బాబు, మీ హృదయాన్ని మీరు పగలగొట్టట్లేదు, మీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించట్లేదు, నీ హృదయంలో స్తుతి స్తోత్రం లేదు. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన మాట, నీ క్రియలు నేను ఎరుగుదును. ఉద్యాపన మన చదవండి, చాలా మంచి మాట అది. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేద్దాం. పెద్ద ఆయన కూడా చెప్పింది గతంలో ఈ మాట. క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును గైకొని నా నామము వెరగనలేదు, నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయలేడు. యేసయ్య ప్రేమను అడుగు చెప్పే మనిషి లోకంలో ఎవడు లేడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? రా, యేసు నామములో నీ బాధలు తొలగిపోతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతాయి, నీవు ఆశీర్వదించబడతావు. ఇహలోకంలో ఆశీర్వదించబడతావు, పరలోకంలో కూడా నీవు ఉంటావు. ఈ లోకంలో ఆశీర్వాదము, పరలోకంలో ఆయన ఉన్నతమైనటువంటి దీవెన. ఎంత ఆశీర్వాదం అండి! తెలిసి మనుషులు దేవుని ప్రేమకు దూరమైపోతున్నారు, లోక సంబంధంగా బ్రతుకుతున్నారు, పాపానికి బానిసలై శాపానికి కట్టుబడి. ఇష్టం సారా తాగటం ఎవరైనా అడగండి, నువ్వు తాగటం నీకు ఇష్టం అంటే రేపు నుంచి తాగకూడదండి, తాగకూడదు దానికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ప్రతి వారనే మాట అదే. తిరిగి స్వాతంత్రం అయ్యేందుకు దానికి బానిసైపోయి తిరిగి దాన్ని ప్రారంభిస్తున్నాడు మనిషి. సిగరెట్ రాకుండా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాడు. ఎవరు లేకుండా చూసి నోట్లో కాల్చే కారణం, ఇంత పెద్ద మనిషికి నీవు దాన్ని జయించలేకపోతున్నావు. నీ క్రియలు నేను ఎరుగుదును, అయినా సరే నీ కొరకు తలుపు తీసి వచ్చాడు. మానుకో, దేవుని దగ్గరికి రా. నీకు కొంచెం గొప్ప వాక్యం వినబడుతుంది, వాక్యాన్ని వింటున్నావు, విని కూడా నువ్వు అవిధేయత చూపుతున్నావు. బ్రతకాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ
నిజాయితీగా బ్రతకాలంటే మాత్రం చాలా కష్టం. ముళ్ళ మీద నడిచినట్టే ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుత్థానపు ఆదివారం దినమున దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే, మీ హృదయాలు తెరవమంటే మీరు తెరవలేదు. నేను దిగి వచ్చాను అంటే మీ బ్రతుకులు మారలేదు, మీ మనసులు మారలేదు. ఆకులు రాలిపోయినట్టు రాలిపోయాను. శరీరధారిగా వచ్చినా కూడా కొంతమంది మారారే తప్ప ఈ ప్రపంచమంతా కూడా పరిపూర్ణత స్థితిలోనికి రాలేదు. ఆయన సమయమై వెళ్ళిపోయినా ఆయన సువార్థికుల ద్వారా, సేవకుల ద్వారా, అనేకుల ద్వారా సత్యమైనటువంటి ఈ మాటలు వినబడుతున్నా బ్రతుకులు మారట్లేదు. పాపాన్ని విడవటం లేదు, శాపాన్ని వదలటం లేదు, బ్రతుకులో వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందటం లేదు. దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసురా బాబు, నీ పరిస్థితి అంతా నేను ఎరుగుతాను. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచాను. పరిశుద్ధమైన తలుపు, పవిత్రమైన తలుపు, ఆశీర్వాదానికి యోగ్యమైన తలుపు, నీ బ్రతుకులు మార్చే తలుపు తీసి ఉంచాడు. కుల మతం అనేటువంటి చాలా చదువే లేదు. నువ్వు ఎవరివైనాగా తలుపు తెరవబడి ఉంది. తలుపు తెరవబడి ఉంది. తెరవబడిన ఈ తలుపుల్లోనికి నీవు రా, నీ బ్రతుకు మారుతుంది. ఎంతకాలము పాపములో, శాపములో మగ్గిపోతావు, బాధలు అనుభవిస్తావు, కృపను కోల్పోతావు. నా మాట వినండి దేవుడు బిడ్డలారా. దేవుడు మాట్లాడే దేవుడు. నేను చెప్తున్నాను, దేవుడి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఉండి చెప్తున్నాను. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు బ్రతుకులు మార్చే దేవుడు, మన దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే దేవుడు. యేసయ్య బైబిల్ పట్టుకుని అనేకులు ఆశీర్వదించబడి ఉన్నత స్థితిలోనికి వెళ్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క పని చేయటానికి నడువు కట్టుకో. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండేదానికి బ్రతుకు. దేవుని ఎడల ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక కృపకు యోగ్యురాలుగా మార్చబడు. దేవునికి దూరమైనవేవి సాధించలేవు. దేవునికి దూరమైనవేవి సాధించలేవు. ఏదో సాధిద్దాం అనుకుంటావు, ఆఖరి క్షణాల్లో పట్టుబడిపోతావు, కూలిపోతావు. కాబట్టి దేవుని కృప కొరకు కనిపెడదాం. దేవుని దీవెన కొరకు మనం ఎదురు చూద్దాం. తీయబడిన తలుపులోనికి ప్రవేశిద్దాం. ఆయన కృప చేత నడిపించబడదాం. ఆయన ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు నిశ్చయముగా మన తలల పైన నిలుచునుగాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం చక్కగా ప్రార్థన చేయండి. దేవుడు మనతో మాట్లాడేటట్టు ప్రార్థన చేయండి. మన బ్రతుకు మార్చబడేటట్టు ప్రార్థన చేయండి. పడిపోతున్న అనేకులు నిలదొక్కునేటట్టు ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని దేవుడు చెప్పాడు కనుక విశ్వాస సహితమైన ప్రార్థన చేయండి. మనము చేసే ప్రార్థన మన దేవుడు అంగీకరించాలి. మనము చేసే ప్రార్థన మన బ్రతుకుల్లో వెలుగును నింపాలి. మన హృదయాన్ని ఆయన తట్టాడు. ఆయన మన కొరకై దిగి వచ్చాడు. ఆయన శిలువ మ్రానుపై మన కొరకు మరణించాడు. పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాడు. పరిపూర్ణ స్థితిలోనికి నడిపిస్తున్నాడు. ఆయన చేయబట్టి నడిపిస్తున్నాడు. ఆయన ఈ దినం మనతో చెబుతున్న మాట, తలుపు నీ ఎదుట తీయబడి ఉంది, తెరవబడిన ఈ తలుపు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు నీ బలము, నీ క్రియలు, నీ పరిస్థితి సమస్తము నాకు తెలుసు. తలుపు నీ ఎదుట తీసి వచ్చాడు, నీవు దానిలోనికి ప్రవేశించు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నీవు దానిలోనికి ప్రవేశించు. నీతి ద్వారంలోనికి ప్రవేశించు. ఆశీర్వాదంలోనికి ప్రవేశించు. స్తుతి స్తోత్రాన్ని నీ హృదయంలో ఉంచుకో. స్తుతి స్తోత్రాన్ని నీ హృదయంలో నువ్వు నిరంతరము పలుకుతూ ఉండు. స్తుతించు, స్తోత్రించు, హల్లెలూయా అని దేవుడిని ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని దేవుడిని స్తుతించు.
స్తుతించు 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 అతిభాపరం దేవుడు కోరుకుంటున్నాడు. దేవా నీకు స్తుతి స్తోత్రం ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కళల ద్వారా, దర్శనముల ద్వారా, స్వరము ద్వారా ఆ తండ్రి అయిన దేవుడు మనందరితో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. ఈ విషయాలన్నిటిని గమనించుకొని ఆయన ద్వారంలోనికి ప్రవేశించాలని ఆశ కలిగిన ఒకరు ప్రేరేపించబడి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 ప్రభువా, నాతో మాతో నాయన సూటిగా మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా కొరకైనా శరీర దారి వై ప్రభువా నాయన ఈ లోకాన్ని జన్మించో తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మేము చేసిన పాపాల కొరకైనా తండ్రి, మేము చేసిన అపచారాల కొరకైనా తండ్రి సిలువలో మరణించావు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. కనికరించగలిగిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా కరుణించగలిగిన తండ్రివి నాయన నీకు స్తోత్రాలయ్యా. మా చేతులతో పట్టుకుంటే మేము విడిచిపెడతాం తండ్రి. నీ గాయపడే హస్తంతో పట్టుకునండి తండ్రి. అయ్యా దిగజారిపోచిన వారిని మీరు లేవనెత్తండి దేవా నీకు స్తోత్రాలయ్యా. ఏకాత్మతో ప్రార్థన చేసే కృపను దయచేయి నాయన. ఏకాత్మతో ప్రార్థన చేసే సంఘాన్ని మీరు లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఏకాత్మతో నిన్ను స్తుతించుటకు ధ్యానించుటకు సహాయం చేయండి నాయన. అయ్యా దిగజారిపోతున్న సేవకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. లేవనెత్తండి నా తండ్రి, కోపం నుంచి లేవనెత్తండి నాయన. అయ్యా సంఘాలు నిలబెట్టండి తండ్రి, స్తంభాలుగా లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఆత్మల భారం కలిగించండి నాయన నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిన్ను చూచి ప్రభువా నీ కొరకు ప్రభువా కన్నులెత్తి జీవించే కృపను బిడలకు మీరు దయచేయండి నాయన నీకు స్తోత్రాలయ్యా. అయ్యా పెద్దల మాటలకు విధేయత చూపే కృపను దయచేయండి నాయన. విధేయత దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా నీతి కిరీటాలు మా కొరకై దాచబడి ఉన్నవి నా తండ్రి. మా హృదయాలు ప్రభువా బండ హృదయాల వలె ఉన్నవేమో నాయన. మాంస హృదయాలుగా మార్చండి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా మా కొరకు ప్రభువా తలుపులు తెరచబడి ఉంచారు నా తండ్రి. కనికరముతో ఉంచారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా హృదయం అనే తలుపు యొద్ద ప్రభువా ఎన్ని హృదయాలు ప్రభుని ఎరిగిపోయావు ప్రభువా. వారి హృదయాలను మీరు తెరవండి నాయన నీకు స్తోత్రాలయ్యా. మేము చెబితే చెవికి విని వదిలిపెడతారు తండ్రి. మీరు మనసుతో మాట్లాడండి తండ్రి. అయ్యా మేము దర్శనాల ద్వారా మాట్లాడండి అయ్యా, ప్రవచనాల ద్వారా మాట్లాడండి తండ్రి. నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. రోషన్ కుమార్ గారికి ప్రభువా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన. అయ్యా వైద్యుల కంటే పరమ వైద్యుడు మీరే తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఏమీ లేదని సాక్ష్యం ఇచ్చి కృపను మీరు దయచేయండి నాయన. ఎన్ని ఆత్మలు రక్షింపబడవలసి ఉన్నాయో తండ్రి నాయన. ఆత్మల కొరకు ప్రభువా బిడ్డను లేవనెత్తండి తండ్రి. నరనరాలని రక్తాన్ని ప్రోక్షించండి నాయన. నడినెత్తి నుంచి అరికాల వరకు మీ స్వస్థత దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కొరకు ప్రభునైనా ఎవరి కాలంలో ప్రభువా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన కృప చేత వర్ధిల్ల చేసి ఆయన కృపలో స్థిరపరుస్తున్న దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవ సేవకులందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి పడిపోతున్న వారిని లేవనెత్తి సంఘాన్ని కట్టి కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఆయన పరిశుద్ధతలో నిలిపిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసులందరి కుటుంబాల దేవుడు దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. రైల్వే స్టేషన్ కాలనీ, ఎస్టేటు, అలాగే సుందరయ్య కాలనీ, అన్ని కాలనీలలో ఉన్న దేవుడి బిడ్డ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించి ఈ సేవకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు అంచెలంచెలుగా వర్ధిల్ల చేసి ఆయన కృప చేత నడిపిస్తున్న దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. మినిస్ట్రీ సేవకులు విశ్వాసం నడిపిస్తున్న నాయకులకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన కృప చేత సంఘాన్ని ఇంకను వర్ధిల్ల చేయలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రం. నీ కృప చేత నీ దయచేతనైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. నీ కృపలో వర్ధిల్ల చేయండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ దినము ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. రాలేక వెనుకబడి బిడ్డ మరొక పర్యాయం నడిపించండి. అదే రీతిగా నైనా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా
అనేకమైన నీ బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని వింటుండగా వారి హృదయాల్లోనైనా మీ యొక్క స్తుతిని స్తోత్రాన్ని మీరు ఉంచండి. వారి యొక్క గుమ్మములు మీరు తెరవండి. తెరచిన మీ తలుపులోనికి వారు ప్రవేశించున్నట్లు మీ కృపా సమృద్ధిని బిడ్డలకు అనుగ్రహించి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ అనేక నీ పరిశుద్ధులు ఈ యొక్క మధ్యాహ్న కాలపు దీవులతో నింపి పంపమని యేసయ్య పరిశుద్ధ నామ పేరటనికి వేడుకొనుచున్నాము. పరమ తండ్రి, మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.